నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మన ఇంట్లో పూజ గది ఎక్కడ ఉండాలి? మనందరం ఇల్లు కట్టుకుంటున్నాము. కొంతమంది అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు, కొంతమంది విల్లాస్ డైరెక్ట్గా కొనుక్కుంటున్నారు. సో విల్లాసు అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి అనుగుణంగా వచ్చిన స్థలాన్ని బట్టి ఓ చిన్న స్థలాన్ని పూజకు కేటాయించడం అనేది ఒక పద్ధతిగా వాళ్ళు పెడుతున్నారు. నిజానికి అది కొన్న తర్వాత ఎవరో వచ్చి అయ్యో మీ పూజ గది ఇటు ఉందా, మీ పూజ గది ఇటు ఉండాలి కదా, ఇలా చెప్పేటప్పుడు కొంత ఆందోళనకు గురి అవుతున్నారు. ఇలా కాకుండా అసలు నిజానికి పూజ గది ఎక్కడ ఉండాలి? కట్టుకునే ముందైనా సరే, కట్టుకున్న తర్వాత అయినా మనకి ఎలా ఉండాలి అంటే, దేవుడు ఇంట్లో ఎక్కడున్నా మంచిదేనండి. దేవుడు అనేవాడు ఉండాలి, దేవుడి గది ఉండాలి. అయితే ఇందులో కొన్నింటికి ఎందుకు ప్రాధాన్యత ఉంది, కొన్ని వైపులు ఎందుకు వద్దంటారు అంటే, ఇప్పుడు మనకు చాలా వరకు దేవాలయాల్లో కనుక చూస్తే దేవుడు తూర్పు వైపు చూస్తాడు. కానీ మన ఇంట్లో చూస్తే ఏంటంటే దేవుడు పడమర వైపే చూస్తాడు. మరి పడమర వైపు చూడొచ్చా? అక్కడైతే తూర్పు వైపు చూస్తున్నాడు అంటే అది దేవాలయం 10 మంది వచ్చేది. మరి ఇంట్లో ఎందుకు అలా చూడాలి అంటే, ఇంట్లో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లుతో పాటు కొన్ని పనులు ఏంటంటే, మరుగుదొడ్లు ఎక్కడ పెట్టుకోవాలి, బాత్రూమ్లు స్నానాల గదులు ఎక్కడ పెట్టుకోవాలి, ఇవి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి దక్షిణం వైపో లేకపోతే పడమర వైపు ఉండాలి. అలా ఉన్నప్పుడు అక్కడ దేవుడితా మందిరం పెట్టుకోవడానికి అవ్వదు. కాబట్టి మనం తూర్పు అనగానే ఇంకా కొంతమందికి మేము చాలా బెస్ట్ అనుకొని ఏం చేస్తారంటే, ఈశాన్యం అంటే ఈశుడి స్థానం కాబట్టి అని పూర్తిగా ఈశాన్యం ఆ మూలని మూసివేసినట్టుగా దేవుడి గది కడతారు. అది మాత్రం చాలా తప్పు. అలాగే పూర్తిగా వంటగదిలో మళ్ళీ దేవుడి గదిలో పూజ చేసేటప్పుడు హాల్లోకి అందరూ వస్తుంటారండి, ఆ హాల్ వేస్ట్ అవుతుంది అని కొంతమంది ఏం చేస్తారు, కేవలం వంటగదిలో కడుతూ ఉంటారు ఆ షింక్ పక్కన. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇది లాజిక్గా మనం ఆలోచించినప్పుడు ఏంటంటే, అక్కడ కడుగడం ఇవన్నీ కూడా దేవుడికి ఒక అపవిత్రంగా ఉండేటువంటి స్థలంలో ఇలాంటివి కలగడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి అక్కడ వద్దు. మరి ఇంకెక్కడ కట్టాలి అంటే, తూర్పు మధ్యలో ఇంద్రస్థానం ఏదైతే ఉందో చక్కగా అక్కడ ఆ మధ్యలో మనం కనుక దేవుడి గది లేకపోతే దేవుడికి ఆరాధించేటువంటి ఒక సెల్ఫ్ పెడతామా, ఒక పీట పెట్టుకుంటామా, ఒక గద్దె కడదామా, ఒక పూజ చేద్దాం, ఏదైనా సరే దేవుణ్ణి మన ఇంట్లో మనం ఆరాధించుకోవడం కోసం తూర్పు వైపున మధ్య భాగంలో కనుక పెట్టుకుంటే అన్నింటా సుభిక్షం. అలా కాదు, వీలు లేదు, చిన్న గది మీకు ఎక్కడ వీలైతే అక్కడ పెట్టండి. ఇంట్లో మాత్రం దేవుడిని పెట్టండి, నిత్యం ఆరాధించండి, నిత్యం దేవుడికి నమస్కరించండి. హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ గొప్ప, నీకు ఎన్ని కష్టాలున్నా తొలగాలంటే ఆ దేవత ఆరాధన అనేది ముఖ్యం అన్నటువంటి విషయాన్ని మర్చిపోకండి. దేవుణ్ణి ప్రతినిత్యం ఏ కష్టం వచ్చినా ఆ దేవుడితో చెప్పుకుంటే తీరుతుంది అనేటువంటి దాన్ని గట్టిగా నమ్మండి, చేయండి, చూడండి, ఆ ఫలితం అనుభవించండి. నమస్తే.